దస్తూరి. చేతి రాత అంటే కేవలం చేత్తో రాసేది కాదండి. మెదడుకి చేతికి ఉండే అద్భుతమైన సమన్వయం వల్లే మంచి చేతి రాత వస్తుంది. మీ మెదడులో ఒక పదం ఉంది, మీ మెదడులో ఒక వాక్యం ఉంది, కానీ దాన్ని ఆ చెయ్యి అందిపుచ్చుకొని ఆ పెన్నుతోనో పెన్సిల్తోనో కాగితం మీద సరిగ్గా రాయగలగాలి అంటే చేతికి కొన్ని రకాల వ్యాయామాలు కావాలి. అద్భుతమైన చేతి రాత రాయడం కోసం ఎవరైతే చేతిని ఎడమవైపు కుడివైపు గుండ్రంగా తిప్పగలుగుతారో, అంటే సవ్య దిశలో అపసవ్య దిశలో ఎవరైతే చేతిని బాగా తిప్పగలుగుతారో వాళ్ళందరి చేతి రాత చాలా బాగుంటుంది. ఎడమ చేతి వాటం ఉండేవాళ్ళు ఎడమ చేతిని ఇలాగా ఎడమవైపుకి కుడివైపుకి సున్నా ఆకారంలో, కుడి చేతి వాటం ఉండేవాళ్ళు కుడి చేతిని చేతి భాగం వరకే, అంటే ఇంతవరకు మాత్రమే, ఈ భాగం కదలకుండా ఇంతవరకు మాత్రమే ఎడమ వైపుకు కుడివైపుకు ఇలా 2-3 నిమిషాలు చేయగలిగితే చేతి కండరాలు చాలా చాలా సునాయాసంగా తిరిగి అద్భుతమైన చేతి రాతకు ఉపక్రమిస్తాయి. అలాగే వేళ్ళు, ఈ బొటన వేలి కొసల్ని మిగతా వేలి కొసలతో ఇలా, ఏ చేతి వాటం ఉండేవాళ్ళైతే ఆ చేత్తో. అలాగే ఒక నీళ్ల సీసా, ప్రత్యేకించి చిన్నపిల్లలు ఈ నీళ్ల సీసాని, ఈ మూతని చూడండి, నేను ఇలా ఊడదీసినప్పుడు నా చెయ్యి అపసవ్య దిశలో ఇలా చక్కగా తిరుగుతుంది. అంటే సి అనే అక్షరం రాయడానికి లేదా ఓ అనే అక్షరం రాయడానికి, ఎప్పుడైనా ఇటువైపు నుంచి స్మాల్ డి రాయడానికి చాలా ఉపక్రమిస్తుంది. అలాగే ఈ మూతను నేను బిగించేటప్పుడు నా చెయ్యి కుడివైపుకి, అంటే సవ్య దిశలో తిరగడం వల్ల క్యాపిటల్ లెటర్ బి రాసినప్పుడు, క్యాపిటల్ లెటర్ పి రాసినప్పుడు, స్మాల్ లెటర్ ఎం రాసినప్పుడు, ఎన్ రాసినప్పుడు చేతి కండరాలు బాగా తిరుగుతాయి. ఇవే కాకుండా తాళం వేయడం, తాళం తీయడం, గడి పెట్టడం, గడి తీయడం, ఇలా చేతిని కుడివైపుకి ఎడమవైపుకి తిప్పే దైనందిన కార్యక్రమంలో ఉండే పనులు ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళందరూ మంచి రాత రాయగలుగుతారు.